షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. పరిశుద్ధులారా, ఈ పాట మీరు చాలా మార్లు విని ఉంటారు. నొసటిపై శుభ ముద్ర గలవారు ఏ హాని లేక ఎత్తబడెదారు. క్రూరముగపు గుర్తు వారు వేడువాబడెదారు. శుభ ముద్ర కలిగి ఎత్తబడేదావా, క్రూరముగపు గుర్తు కలిగి విడువబడేదావా మహిమ పొందేదవా. కాబట్టి ఎవరు విడువబడతారట, ఎవరు ఎత్తబడతారట? ఆయన ముద్ర కలిగిన వారు ఎత్తబడే గుంపులో అనగా ర్యాప్చర్లో ఉంటారు. క్రూరముగపు గుర్తు కలిగిన వారు విడవబడతారు. అదే ఈ దినము కృపావాక్యము ప్రకటన గ్రంథములో 9వ అధ్యాయం 4వ వచనములో, మరియు నొసళ్ళయందు ఎలోహి ముద్ర లేని మనుషులకే తప్ప భూమికైనను గడ్డికైనను మొక్కలకైనను మరి ఏ వృక్షమునకైనను హాని కలగజేయకూడదని వాటికి ఆజ్ఞ ఇయ్యబడెను. సో ఎవరికి హాని అట? ఎలోహి ముద్ర ఉన్న వారికి ఏ హాని లేదు. కాబట్టి సేవకులు చెప్పే మాటలు జాగ్రత్తగా వినాలి బిడ్డలారా. జాగ్రత్తగా విన్నప్పుడు వినటం వల్ల నీకు విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసము నిన్ను రక్షణలోకి నడిపిస్తుంది, సత్యంలోనికి నడిపిస్తుంది. అప్పుడు ఆ సత్య స్వరూపమైన ఆత్మ నీలోకి వచ్చినప్పుడు నిన్ను సర్వసత్యములోనికి నడిపిస్తాడో పరిశుద్ధాత్ముడే. కాబట్టి మనము సర్వసత్యములోనికి ఎప్పుడైతే నడిపించబడతామో ఈ యొక్క ఆయన ముద్రలు ఏంటో తెలుసుకుంటామో, ప్రకటన గ్రంథం యొక్క రహస్యములన్నీ మనకు అర్థమవుతాయి. సేవకుల మాటలు వినడమే కాదు బిడ్డలారా, దివారాత్రులు గ్రంథాన్ని చదువుతూ ఉండాలి. దావీదు గారు సెలవిచ్చినట్టుగా దివారాత్రులు ధర్మశాస్త్రం ధ్యానించి వారు ఎలా వరిదిల్లుతారో అదేవిధంగా దివారాత్రులు అనేక గ్రంథాలు మీరు చదువుతున్నప్పుడు, ముఖ్యంగా ప్రకటన గ్రంథము చదువుతున్నప్పుడు పద్మాసు ద్వీపుల పరవాసి అయిన యోహాను గారికి ఇచ్చిన ప్రత్యక్షతను నీకు కూడా ఇవ్వగలడు యవనస్తుడైన బిడ్డలారా, యవనస్తురారా. కాబట్టి యవనస్తులారా, మీరు బలవంతులు. నిజముగా ఎప్పుడు బలవంతులు అనగా మీరు ఆయన వాక్యమును ధ్యానించినప్పుడు, మీరు ఆ యొక్క సేవకుల మాటలను అనుసరించి, మరి అపోస్తలుడైన పౌలు గారు చెప్తారు గారు, మీరు నన్ను పోలి నడుచుకోనమని, నేను మెస్సీని పోలి నడుచుకున్నాను. కాబట్టి అపోస్తలుడైన పౌలు గారిని, సౌలు గారిని పోలి నడుచుకున్నప్పుడు మనము కూడా ఆ ముద్రను పొందుకుంటాము, ఆ ముద్రను కలిగి ఉంటాము, ఆయన రాజ్యమునకు వారసులు అవుతాము. మనము విడవబడే గుంపులో ఉండము. మరి మిగతా దేనికైనా కీడు అట. ఆయన ముద్ర లేని మనుషులకే కీడు, ఆయన ముద్ర ఉన్న వారికి ఏ కీడు లేదు. ఆయన ముద్ర కలిగి ఎత్తబడదాం. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, అవును నాయన, మేము ఈ ముద్ర గలవారే నీ రాజ్యమును స్వతంత్రించుకుంటారని, అపవాది ముద్ర కలిగిన వారు, కురముఖ ముద్ర వారు విడవబడతారని మీరు మాతో మాట్లాడిన మాటలు బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ నజరుడైన యేషువా మెస్సీయ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. మన రక్షకుడును విమోచకుడును నజరేయుడైన యేషువా మెస్సీయ వారి సముఖము నుంచి మీకు, మీ కుటుంబాలకు, మీ వంశాలకు శాంతి, సమాధానం, కృపయు నిరంతరము నిలిచి ఉండునుగాక. ఆమేన్.